అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సృజన్ క్రేజ్. ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం ఆలయానికి అయితే వచ్చేస్తున్నాము ఎంటర్ అయ్యి. ఇది వచ్చేసి మన ఏలూరుకి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్రైన్ ద్వారా వచ్చే వాళ్ళైతే భీమడోల్లో దిగేసి అక్కడ నుంచి మీకు కొండపైకి బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, బస్సులో రావచ్చు. దగ్గర రైల్వే స్టేషన్ వచ్చేసి భీమడోల్ రైల్వే స్టేషను. శేషాద్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ద్వారకా తిరుమలలో కొలువుతీరి ఉన్నారు. స్వయంభూగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమల పుట్ట నుంచి వెలికి తీసిన ద్వారక అనే మూలి పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చినట్లు పూర్వీకుల కథనం. తిరుమల స్వామివారికి మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే చిన్న తిరుపతిలో తీర్చుకునేందుకు మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు, స్థానికులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసినిగా భావించి సేవిస్తూ ఉంటారు. తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ఉడుపులను, తలనీలాలను, మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు. మనం ఇప్పుడైతే ఆలయానికి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ అయితే టోల్ గేట్ అవి ఉంటాయండి. టోల్ గేట్ దాటేశాక అయితే మనకి రైట్ సైడ్కి కేశఖండంశాల ఉంటుంది. తలనీలాలు సమర్పించాలనుకున్న వాళ్ళు కేశఖండంశాలకి వెళ్ళొచ్చు. ఇదేంటి కేశఖండంశాల. తర్వాత ఇక్కడే టోల్ గేట్ కూడాను. ఈ కేశఖండంశాలలో పూర్తిగా తలనీలాలు సమర్పించుకున్న వాళ్ళకి 25 రూపీస్, 3 కత్తుల్లో ఇచ్చే వాళ్ళకి కూడా 25 రూపీస్ అండి టికెట్ తీసుకుని అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ టోల్ గేట్ దగ్గర కూడా మనీ పే చేయాలి. తర్వాత అయితే మనం లోపలికి ఎంటర్ అయిపోదాం. స్థల పురాణం ప్రకారం చూస్తే ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిగా భావిస్తున్నారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరారట. దాంతో స్వామివారి పాదమును మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది. శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని, అప్పుడు భక్తులందరూ విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాద పూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతుంటారు. అందుకే స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమించే శ్రీ వెంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, ఆ తర్వాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తులు నమ్ముతుంటారు. పురాణ గాథల ప్రకారం ఆలయ చరిత్రను చూసినట్లయితే బ్రహ్మ పురాణం ఆధారంగా శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరాన్ని వెళుతూ మార్గ మధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్ళిపోయారట. ఇందుమతి అజమహారాజు పెళ్లి చేసుకున్నప్పటికీ స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు. తాను మార్గ మధ్యలో స్వామివారిని దర్శించుకోకుండా వెళ్ళినందుకే ఇలా జరిగిందని భావించిన అజమహారాజు శ్రీ వెంకటేశ్వరుని క్షమించమని ప్రార్థిస్తాడు. అంతటితో ఆలయం ఆగిపోయిందట. అత్యంత ప్రాచీన చరిత్ర గల ఈ ఆలయం కృతయుగం నుంచి ఉందనుకుని ఇదో చక్కని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వారకా తిరుమలలోని స్వామివారికి అభిషేకం చేయకపోవడం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామివారి విగ్రహం క్రింద నుండి ఎర్రచీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో 2 కన్యోత్సవాలు జరుపుతూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి స్వయంభూగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించిన కారణంగా అలా చేస్తుంటారు. ప్రధాన ద్వారం లోపలి 2 వైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం లోపల పైభాగాన సప్తర్షుల విగ్రహాలు, గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకుని 12 మంది ఆళ్వార్ల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మండపం, ప్రధాన మందిరంలో ధ్వజస్తంభం, వెనుక వైపున ఆంజనేయ స్వామి, గరుడ స్వామిల చిన్న మందిరాలు ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి అర్ధ విగ్రహం, రామానుజులచే పూర్తిగా ప్రతిష్ఠింపబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండుగ దర్శనమిస్తాయి. ఆ పక్కనే కుడివైపు అర్ధ మండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, ఆండాల్ అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకి విశేష కుంకుమ పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే ఇలా మెట్ల ద్వారంలో కూడా మనం చేరుకోవచ్చు. ఇక్కడ వసతి విషయానికి వస్తే ఇక్కడ చాలా అతిథి గృహాలు ఉన్నాయి. స్టే చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. ఈ ఆలయంలో నిత్యం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుందండి. అలాగే దర్శనం అయిన వారికి ప్రసాదం కూడా ఇస్తూ ఉంటారు. ఈ ఆలయం టైమింగ్స్ అయితే మనం గమనించుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే 3 గంటల నుంచి 5:30 గంటల వరకు, మళ్ళీ 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా తెరిచి ఉంటుందండి. మధ్యలో క్లోజ్ చేసి ఉంటాయి. టైమింగ్స్ చూసుకుని అయితే వెళ్ళాలి. మేమైతే మధ్యాహ్నం 3 to 5:30 మధ్యలో వెళ్ళాం. 5:30కి అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో భక్తులు అయితే చాలామంది 5:30కి బయటన వెయిట్ చేశారు. మళ్ళీ 7 గంటలకి ఈ ఆలయాన్ని అయితే తెరుస్తారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఆలయం లోపలికి ఎంటర్ అయ్యే ముందు మొత్తం ఫోను, లగేజ్ అవన్నీ బయట కౌంటర్లో పెట్టేసుకొని మనం లోపలికి అయితే అలౌ చేస్తారు. ఫోన్ అని లోపలికి అలౌ చేయండి. ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంది. ఇక్కడ వాతావరణం పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదంతా వచ్చేసి షాపింగ్ ఏరియా అండి. మొత్తం షాపింగ్ చేసుకోవాలన్న వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. గాజులు కానీ, లేకపోతే దేవుడి దగ్గర ఉపయోగించే సామాగ్రి కానీ అన్నీ చాలా ఉన్నాయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటి చరిత్ర, ఆలయం చరిత్ర, అక్కడికి ఎలా చేరుకోవాలి అవన్నీ కూడా ఆ వీడియోస్లో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. చివరిగా అయితే మేము లడ్డూ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడే బస్సులు కూడా ఆపుతారు. అక్కడ ప్రసాదం అయితే లడ్డూస్ తీసుకొని మళ్ళీ ఇంటికైతే మేము చేరుకోవడం జరిగింది. దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.